జమ్మూ కాశ్మీర్ రాజధాని శ్రీనగర్ ఇంకా వరద ముంపులోనే ఉంది. అయితే ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. చాలామంది ఇంటిని వదలలేక వరద తగ్గకపోతుందా అని ఎదురుచూశారు. 2-3 అంతస్తుల భవనాల పైకెక్కి బిక్కుబిక్కుమంటూ గడిపారు. అయితే వరద తగ్గకపోవడంతో ఎట్టకేలకు పునరావాస కేంద్రాలకు తరలుతున్నారు. కొన్ని రోజులుగా వరదలోనే ఉన్న బాధితులను ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది పునరావాస శిబిరాలకు తరలిస్తున్నారు. వారికి ఆహారం, మంచినీళ్లు సరఫరా చేస్తున్నారు. జమ్మూలోని ఆర్మీ క్యాంపులో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రంలో చాలామంది తలదాచుకుంటున్నారు. శ్రీనగర్లోని వరద బాధితులకు ఆర్మీ సిబ్బంది జమ్మూ నుంచి విమానాల్లో ఆహారాన్ని సరఫరా చేస్తున్నారు. జమ్మూ కాశ్మీర్ వరదలో చిక్కుకున్న 35 మంది తెలుగు విద్యార్థులను సహాయక సిబ్బంది రక్షించారు. వీరిని శ్రీనగర్ విమానాశ్రయానికి తరలించారు. ఇవాళ ఉదయం వారిని ఢిల్లీకి పంపిస్తారు. అక్కడి నుంచి వారు స్వస్థలాలకు చేరుకుంటారు. శ్రీనగర్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో చదివేందుకు వీరందరూ వెళ్లారు. కాశ్మీర్ నుంచి 23 మందిని హైదరాబాద్ తరలించినట్టు తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి వేణుగోపాలాచారి చెప్పారు. మరోవైపు జమ్మూ కాశ్మీర్లో వరద సాయం, పునరావాస చర్యలపై సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని వివరణ కోరింది. ఈ నెల 15న వివరణ ఇవ్వాలని ఆదేశించింది. అక్కడ హైకోర్టు రాజ్యాంగబద్ధ సంస్థలు పనిచేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. కేంద్రం అవసరమైన చర్యలు తీసుకుంటుందని నమ్ముతున్నామని అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. ప్రధాని అధ్యక్షతన కమిటీ సహాయ చర్యలను పర్యవేక్షిస్తోందని అటార్నీ జనరల్ సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీంతో సహాయ చర్యల సమన్వయానికి ఉమ్మడి సంస్థను ఏర్పాటు చేయాలని కోర్టు సూచించింది. కార్పొరేట్ సంస్థలు కూడా జమ్మూ కాశ్మీర్లో సహాయ కార్యక్రమాల్లో పాల్పంచుకుంటున్నాయి. జిందాల్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్ సంస్థ సహాయ చర్యల కోసం ఓ విమానాన్ని ఏర్పాటు చేసింది. వరదలో చిక్కుకున్న 34 మందిని సురక్షిత ప్రాంతానికి తరలించింది.